ఏంటొదినా? కాఫీ కావాలి. ఒక నిమిషం. మనం అడవిలో బ్రతకట్లేదు, మనుషుల మధ్య బ్రతుకుతున్నామనే జ్ఞానం ఉండాలి. గది లోపల ఎలా ఉన్నా నలుగురిలోకి వచ్చేటప్పుడు కట్టు బొట్టు చూసుకోవడం పద్ధతి. వయసు రాగానే సరిపోదు, కాస్తంత బుద్ధి సిగ్గు శరం అనే ఉండాలి. ఏమండి, ఊరుకోండి. ఏంటి ఊరుకునేది? ఇదేమి వాళ్ళ కోసం మాత్రమే కట్టించిన ఇల్లు కాదు, నలుగురు ఉండే ఇల్లు. బయటకు వచ్చేటప్పుడు ఎలా ఉండాలో ఆ మాత్రం తెలీదా? ఏంటండి, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవరి గురించి? నీ గురించే. ఒక్కసారి నీ అవతారం ఎలా ఉందో వెళ్ళి అద్దంలో చూసుకో. బానే ఉన్నానే. నాకేమైంది? బానే ఉన్నానుగా. ఓ, అర్థం చూసినా ఏం అర్థం కాలేదన్నమాట. బాగుంది. ఎలా అర్థమవుతుందిలే, అంత ఆలోచనే ఉంటే ఇలా ఎందుకు చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుంటారు? నాన్న మీరుండండి. ఏంటిది? ఎటు తిప్పినా మా పెళ్లి గురించే తీసుకొస్తున్నారు. పెళ్లి చేసుకుంటే తప్పేంటి? మేమేమీ లేచిపోయి రాలేదు, పెళ్లి చేసుకునే కదా వచ్చాం. ఎటు తిప్పినా మా పెళ్లి దగ్గరికే తీసుకొస్తున్నారు. వదినా నువ్వు వెళ్ళరా. ఎందుకండి అంత ఆవేశపడతారు? లేకపోతే ఏంటి కళ్యాణి, అసలు అమ్మాయి కొంచెమైనా బుద్ధుందా? పెళ్లికని ఆడబిడ్డ ఇంట్లో ఉంది, ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో ఆ మాత్రం తెలీదా? తెలియకనే కదండి అలా వచ్చింది. కనీసం వాడికైనా సిగ్గుండాలి కదా. పొద్దెక్కే వరకు పెళ్ళాన్ని గదిలో పెట్టుకుని కనీసం బయటికి కూడా రాలేదు సన్నాసి. ఏమండి, అరవకండి. నలుగురు వింటే నవ్విపోతారు. అప్పుడైనా సిగ్గొస్తుందేమో ఆ వెదవకి. ఛీ! వదినా నువ్వు కాఫీ తీసుకో. ఏంటి గ్లాసులో ఇస్తున్నావు? కప్పు లేదా? లేదు వదినా, ఇంట్లో అందరూ గ్లాస్లోనే తాగుతారు. నేను తాగను, నాకు కప్పులో అలవాటు. మా ఇంట్లో నా కోసం స్పెషల్గా ఒక కప్పు ఉంటుంది తెలుసా? అది నేను మాత్రమే వాడుతాను. దాన్ని ఇటలీ నుంచి తెప్పించారు. దాని కాస్ట్ దాదాపు 25,000 ఉంటుంది. అది వదినా. కప్పు ఎట్లేదైనా కాఫీ మాత్రం ఫ్రీగా వచ్చిందే కదా. నువ్వెలా చూసినా ఇక్కడ ఇచ్చేది గ్లాసులోనే. తేరగా వచ్చింది. తిన్నామా తాగామా ఉన్నామా అన్నట్టు ఉండాలి గాని కప్పులు కావాలి సాసర్లు కావాలి అంటే కుదరదు. అదేమి మీరు కొనాల్సిన పని లేదు, రవి కొంటాడు. రవి ఎందుకు కొండు? రూపాయి ఖర్చు లేకుండా డిగ్రీలు చదివాడు కదా. కష్టం నా కూతురు పడితే వాడు మాత్రం జాబులు సంపాదించి నీకు కప్పులు కొంటాడు, కాసులు కుమ్మరిస్తాడు. నాన్న ఏంటి నాన్న మీరు? ఊరుకోమ్మా నువ్వు. పద్ధతి లేని మనుషులతో ఇలాగే మాట్లాడాలి. ఏంటండి, ఇందాకటి నుంచి నాకు పద్ధతి లేదంటారు? ఆ పద్ధతి మీకు తెలుసా? నేను గదిలోంచి ఎలా రావాలో చెప్తున్నారు కదా. ఇంటిని ఎలా ఉంచాలో, ఇంట్లో ఎలా ఉండాలో మీకు తెలుసా? ఇంట్లో ఆయిల్ మసాజ్లేంటి? వదినా అమ్మకి రోజు ఆయిల్ మసాజ్ చేయాలి. దానికి ఏ మసాజ్ సెంటర్కో పోవాలి, లేదు అంటే ఏ ఫిజియోథెరపీ సెంటర్కో పోవాలి. అంతేగాని మోకాళ్ల వరకు చీరని పైకెత్తి మసాజులు చేస్తారా? మీకు తెలీదా ఇంట్లో పెళ్లి కాని ఆడపిల్లుందని? మీరేమైనా పద్ధతిగా ఉంటున్నారా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏమండి, మీరాగండి. చూడమ్మా, పసిబిడ్డ ఆకలి తీర్చే స్తన్యం ఒకరికి అమృతంలా కనిపిస్తుంది, మరొకరికి మరోలా కనిపిస్తుంది. ఆడదానిలో అమ్మని చూస్తే మనిషి అవుతారు, అందులోని అర్థాలు వెతికితే పశువవుతారు. నా భర్త నాకు చేసే సేవలో నా పిల్లలకి ఆయన తండ్రిలాగే కనిపిస్తాడు.
మరి నీకెందుకు అలా అనిపించిందో నీకే తెలియాలి. అంటే తప్పంతా నాదే అంటారా? ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదు అంటే నీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. మాధవి, అక్కడేంటి ఆర్గ్యుమెంట్స్? నీకేం కావాలో ఈవినింగ్ వెళ్ళి షాపింగ్ చేద్దాం. వాళ్ళతో మాటలెందుకు? నువ్వు ముందు లోపలికి రా. సర్లే, ఏదో ఒకటి. చూసావుగా, ఎంత ఆవేశంలో వెళ్ళినా చేతిలో కాఫీ గ్లాస్ మాత్రం వదలలేదు. తేరగా వస్తే అంతే, దేన్ని వదలరు. నాన్న, మీరు కాస్త ఆవేశం తగ్గించుకోండి. తగ్గించుకుంటానమ్మా, ఎందుకు తగ్గించుకోను? కళ్ళ ముందు ఎన్నో జరుగుతుంటే ఓర్చుకున్నాను కదా, ఆవేశం కూడా తగ్గించుకుంటాను. నాన్న, దిగండి. రండి. ఏంటండి అలా చూస్తున్నారు? ఇదెవరిల్లు? ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఇది మీ ఇల్లే. మీరెంతో ఇష్టపడి కట్టించుకున్నా మీ సొంత ఇల్లు. నా ఇల్లా? అవును. లోపలికెళ్దాం రండి. రండి రండి. కూర్చోండి. రండి. డాడీ, యాండి, తను చిన్నమ్మాయి కావేరి. గుర్తుపట్టలేదా? కావేరా? అవునండి. తను యాండి కృష్ణ పెద్ద కొడుకు. అదిగో అటు చూడండి, తను పెద్దమ్మాయి కార్తీక. అయ్యగారు, కాఫీ తీసుకురమ్మంటారా? యాండి, మన పంకజం అండి. గుర్తుపట్టారా? కళ్యాణి, లే. అమ్మో, వద్దండి. ఎన్ని రోజులను అలా కూర్చుంటావు? డాక్టర్ ఏం చెప్పారు? మెల్లమెల్లగా నడవడం మొదలు పెట్టమని చెప్పారు కదా. అవునమ్మా, నాన్న చెప్పింది నిజం. డాక్టర్ గారు మెల్లిగా పట్టుకుని నడిపించమని చెప్పారు. లేచి నడిచే ప్రయత్నం చేయమ్మా. నాకు భయంగా ఉంది ప్రియా. భయం ఎందుకమ్మా? భయము, మేమిద్దరం చెరో వైపు ఉంటాం. భయం ఎందుకు? లేమ్మా, మేం నడిపిస్తాం. ఆ, లే. అమ్మా, నడువమ్మా, నడు. ఇంకా చాలండి. మేడం, టీవీ తీసుకొచ్చాం. ఎక్కడ పెట్టమంటారు? టీవీయా? ఏం టీవీ? ఆర్డర్ చేశారుగా మేడం, 55 ఇంచెస్ ఎల్ఈడి టీవీ.
బాబు మేమేం ఆర్డర్ చేయలేదు. బహుశా నువ్వేదో రాంగ్ అడ్రస్కి వచ్చి ఉంటావు. లేదు సార్, ఇదిగోండి సార్, బిల్లులో అడ్రస్ ఇదే ఉంది, కావాలంటే చూడండి. అడ్రస్ ఇదే నాన్న. అంత పెద్ద టీవీని ఎవరు తీసుకురమ్మని చెప్పారు బాబు? నేనే. నువ్వా? ఎందుకు తెప్పించావు? అవసరం అనిపించింది, ఆర్డర్ చేశాను. అలా చూస్తారేంటి? టీవీ తీసుకొచ్చి ఆ రూమ్లో ఫిట్ చేయండి. అలాగే మేడం. ఏంటమ్మా ఇది? ఇప్పుడు ఆ టీవీ ఎందుకు? ఇంట్లో ఒక టీవీ ఉండగా అంత పెద్ద టీవీ అవసరమా? అది టీవీనా? దాన్ని అసలు టీవీ అని ఎవరైనా అంటారా? ఆ డబ్బాని మీరు చూసుకోండి. నాకు పెద్ద టీవీనే కావాలి. పెద్దది కావాలి అంటే దానికి కట్టాల్సిన డబ్బులు కూడా పెద్దవిగానే ఉంటాయి. వేలల్లో కాదు, లక్షల్లో కట్టాలి. ఎక్కడి నుంచి తీసుకురావాలి? దానికి మీరెవరూ బాధపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని కట్టమనడం లేదు. రవి నెల నెల ఈఎంఐ కడతాడు. మీరెందుకు అంత బాధపడుతున్నారు? డబ్బులు ఎవరు కట్టినా డబ్బులే కదమ్మా. వాడికైనా ఊరికే రావు కదా. పొద్దస్తమానం ఉద్యోగం చేసి కష్టపడితేనే వస్తాయి. రూపాయికి రూపాయి దాచుకోవాలి కానీ ఇలా ఈఎంఐలు కట్టుకుంటూ పోతే జీవితాంతం అప్పులే ఉంటాయి. ఈఎంఐ లేకపోతే డబ్బులు పెట్టుకోనండి. ఎవరొద్దన్నారు? ఇంట్లో ఆ మాత్రం పెద్ద టీవీ కూడా లేకుండా ఎలా ఉంటారు? ఒక్కసారి మా ఇంటికి వచ్చి చూడండి. ఇంట్లో ఎంత పెద్ద టీవీ ఉంటుందో. పెద్ద సినిమా థియేటర్లో చూసినట్టు ఉంటుంది. అలాంటప్పుడు మీ ఇంట్లోనే ఉండాలమ్మా. ఇక్కడికి ఎందుకు రావడం? ఆ స్థాయిలో ఉండాలి అనుకుంటే ఆ స్థాయి వాడిని చూసి పెళ్లి చేసుకోవాల్సింది. మాలాంటి వాళ్ళ ఇంట్లోకి రావడం ఎందుకు? నాన్న లేకపోతే ఏంటమ్మా? మనం ఎంత, మన బ్రతుకులు ఎంత? ఆ మాత్రం చూసుకోవద్దా? వాడికొచ్చే జీతం అంతా ఇలా తగలబెడితే ఇక మిగిలేదేంటి? మిగిలించేం చెయ్యాలి? మీకు పెట్టాలా? అవును, మాకే పెట్టాలి. వాడి చదువుకి, వాడి బట్టలకి, తిండికి, అన్నింటికి నా కూతురు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించి పెట్టింది. దాని పెళ్లి గురించి ఆలోచించకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఉద్యోగం రాగానే వచ్చిన జీతం మీ సంతోషాలకి, సరదాలకి ఖర్చు పెడితే దీని జీవితం ఏంటి? దీని జీవితం ఏం కావాలి? మా జీవితాలేంటి? అంటే మీ అబ్బాయిని మీరు డబ్బులు సంపాదించే రోబోలా చూస్తున్నారా? మేడం, టీవీ ఫిక్స్ చేస్తాం, ఫిట్టింగ్ ఛార్జెస్ ఇస్తారా? వాళ్ళు ఇస్తారు, తీసుకోండి. ఏంటిచ్చేది? డబ్బుల్లో ఏం లేవు. ముందా టీవీ తీసుకుని పో. ఎలా తీసుకువెళ్తారు? అది ఉండి తీరాల్సిందే. ముందు వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించండి. ఇవ్వనని చెప్తున్నాను కదా. కావాలంటే రవి వచ్చాక తీసుకుని మీకు పారేస్తాను. పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలుతాయి. నాన్న మీరు ఆగండి నాన్న. బాబు ఒక్క నిమిషం. ఇదిగో బాబు, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం. ఎందుకమ్మా వాళ్ళకి డబ్బులు ఇచ్చావు? అమ్మా
పరాయి వాళ్ళ ముందు మనం పరువు పోగొట్టుకోలేం కదమ్మా. అలా చెప్పు. అక్కడికేదో మొత్తం డబ్బంతా మీరే కట్టేస్తారేమో అని మీ అమ్మ తెగ ఫీల్ అయిపోతోంది. మీలాగా ఉన్నంతలో సర్దుకుపోవాలి, ఉన్నదాంతో తృప్తి పడాలి అంటే నాకు కుదరదు. ఈరోజు టీవీ వచ్చింది, రేపు ఏసీ వస్తుంది, ఆ తర్వాత హోమ్ థియేటర్ వస్తుంది. మా ఆయన సంపాదన, మా డబ్బులు, మా ఇష్టం. అడిగే హక్కు ఎవ్వరికీ లేదు. చూసావా ప్రియా? అందుకే ఆ రోజు వాళ్ళ ఇంట్లోకి రానివ్వద్దు అన్నాను. నా మాట వినలేదు. ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుతుందో. నాన్న వదిలేయండి. ఇప్పుడేం చేసినా మనం ఇంటి పరువుని మనమే బజార్లో వేసుకున్నట్టు అవుతుంది. వదిలేయండి నాన్న. నాకు పనుంది, నేను వెళ్తున్నాను. అమ్మా జాగ్రత్త. కూర్చోండి. ఇది మీ రూము. మీరిక్కడే విశ్రాంతి తీసుకోవాలి. మీకేదైనా అవసరమైతే నన్ను అడగండి. ఎవరు నువ్వు? అదేంటయ్య గారు, ఎవరు అంటారేంటి? మీ భార్య గారండి. ఉదయం కూడా మీకు చెప్పారు కదా, అందరికీ పరిచయం చేశారు. అందరికా? అవునయ్య గారు. చెప్పండి అమ్మగారు, మీరు చెప్తే గాని నమ్మేలా లేరు. చెప్పండి. అవునండి. ఏంటో నాకేం గుర్తుకు లేదు. ఇప్పుడు చెప్పింది కూడా కాసేపట్లో మర్చిపోతున్నాను. అసలు నేను ఎందుకు ఇలా అవుతున్నాను? ఏం లేదండి, మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. టెన్షన్స్ మైండ్లోకి వచ్చినప్పుడు మతిమరుపు వస్తుందని డాక్టర్ చెప్పారు కదా. మీరు ప్రశాంతంగా ఉన్నారంటే తొందరలోనే మామూలు మనిషి అవుతారు. మై డియర్ బోర్డ్ మెంబర్స్, మీ అందరికీ మా డాడీ పరిస్థితి ఏంటో తెలుసు అనుకుంటాను. ఆయన హెల్త్ కండిషన్ ఇప్పుడంతా బాగాలేదు. అందుకే ఈ మీటింగ్ని నేను కండక్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా డాడీ వచ్చేంత వరకు ఈ మీటింగ్ పెట్టకూడదు అన్నారు. కానీ డాడీ లేకపోయినా ఆయన స్థానంలో నేనున్నాను కాబట్టి నేను కండక్ట్ చేస్తాను అని కాల్ ఫోర్ చేశాను. చెప్పండి, మీ అజెండా ఏంటి? ధర్మతేజ గారి ఆరోగ్యం బాగా లేకపోవటం నిజంగా బాధాకరమైన విషయం. కానీ ఒక కంపెనీ అంటే ఒక వ్యక్తితో మొదలైన ఆ వ్యక్తి కోసం ఆగిపోకూడదు. ఎవరో ఒకరు ఆ స్థానంలో ఉండి కంపెనీ నడుపుతూ ఉండాలి. ధర్మతేజ గారు లేకపోయినా ఆయన స్థానంలో చైర్మన్గా ఎవరో ఒకరు కూర్చొని ఈ కంపెనీని నడిపించాలి. లేదంటే మనల్ని నమ్ముకున్న ఎంతో మంది కష్టాలు పడాల్సి వస్తుంది. మీరు చెప్పింది నిజం. డాడీ కోలుకోవడానికి ఇంకా టైం పట్టొచ్చు. అందుకే ఆయన స్థానంలో ఆయన కొడుకుగా నేను చైర్మన్ సీట్లో కూర్చోవాలి అనుకుంటున్నాను. మా డాడీ నా మీద ఎంతో నమ్మకంతో నన్ను ఈ కంపెనీకి డైరెక్టర్ హోదాలో కూర్చోబెట్టారు. కాబట్టి చైర్మన్గా కూర్చుని మా డాడీ ఆశయాల్ని నేను నిలబెడతాను. మీ అందరూ నాకు సపోర్ట్ చేయండి. ఏంటి, ఎవరు మాట్లాడరేంటి? మాట్లాడండి. సారీ మిస్టర్ కృష్ణ, నేను మీకు సపోర్ట్ చేయలేకపోతున్నాను.
ఎందుకు? నాకెందుకు మీరు సపోర్ట్ ఇవ్వట్లేదు? ఎందుకు ఇవ్వాలి? ఈ కంపెనీ చైర్మన్గా కూర్చోవడానికి మీకున్న అర్హతలేంటి? కేవలం ధర్మతేజ గారి కొడుకు కావడమే నీకున్న అర్హత అనుకుంటే అది సరిపోదు. మరి ఇంకేం కావాలి? ఒక్క మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. మీ నాన్నగారు మిమ్మల్ని డైరెక్టర్ హోదాలో కూర్చోబెట్టిన తర్వాత ఒక్క ప్రాజెక్ట్ అయినా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశారా? అసలు మీకు బిజినెస్ గురించి ఏం తెలుసు? అసలు ఈ కంపెనీ ఎప్పుడు మొదలు పెట్టారో మీకు తెలుసా? కంపెనీ మొదలుపెట్టినప్పుడు దీని క్యాపిటల్ ఎంత? ఇప్పుడు దీనికున్న లైబిలిటీస్ ఏంటి? మార్కెట్లో మన షేర్ వాల్యూ ఎంత? ఇప్పుడు మొత్తంగా మనం చేస్తున్న ప్రాజెక్టు విలువ ఎంతో తెలుసా? సార్, అవన్నీ డీటెయిల్డ్గా కృష్ణ గారికి నేను చెప్తాను. మీరు కాసేపు మాట్లాడకండి సుబ్రహ్మణ్యం గారు. ఇది మాకు సంబంధించిన విషయం. దీంట్లో మీరు ఇన్వాల్వ్ కావడం మంచిది కాదు. ఒక 10 నిమిషాల్లో మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను. మేము అడిగాక మీరు సమాధానం చెప్పడం కాదు కృష్ణ గారు. చైర్మన్ పదవిలో కూర్చోవాలి అంటే ఇవన్నీ ముందే తెలుసుకుని ఉండాలి. నన్ను అడిగితే ఇవన్నీ పెద్ద విషయాలేమీ కాదు. అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చాక అన్నీ వాటంతట అవే తెలుస్తాయి. ఇది కారణంగా చూపించి నన్ను చైర్మన్ కుర్చీలో కూర్చోకుండా మీరు ఆపలేరు. చూడండి మిస్టర్ కృష్ణ, మీ నాన్నగారు స్థాపించిన ఈ కంపెనీకి ఒక రేంజ్ ఉంది. ధర్మతేజ కన్స్ట్రక్షన్స్ అంటే ఒక బ్రాండ్. దానికి చైర్మన్గా ఉండే వ్యక్తికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. మీకు ఆ క్వాలిటీస్ లేవు. ఎందుకంటే తాగి డ్రైవింగ్ చేస్తూ ఎన్నోసార్లు పోలీసులకు దొరికారు. నీ మీద కొన్ని కేసులు కూడా ఫైల్ అయ్యాయి. దానికి దీనికి ఏంటి సంబంధం? ఉంది, ప్రతిదానికి సంబంధం ఉంటుంది. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కంపెనీకి చైర్మన్గా ఉండటానికి మేము ఒప్పుకోము. అసలు నిన్ను ఈ కంపెనీ డైరెక్టర్గా నిన్ను బాధ్యతల నుంచి తొలగిస్తున్నాం. ఏంటి? ఈ కంపెనీ చైర్మన్గా మేమందరం నటరాజ్ గారిని సపోర్ట్ చేస్తున్నాం. ఇక నుండి ఈ కంపెనీకి కొత్త చైర్మన్ నటరాజ్ గారే. మా సపోర్ట్ నటరాజు గారికే. ఒక్క నిమిషం. ధర్మతేజ గారి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మీ అంతటి మీరు చైర్మన్ని మార్చగలిగే హక్కు,
అధికారం ఇక్కడ ఎవ్వరికీ లేదు. అలాంటప్పుడు కంపెనీ డైరెక్టర్గా మీరు నటరాజ్ గారిని ఎలా ప్రపోజ్ చేస్తారు? ఇంతకీ మీరెవరు? ఎవరేంటండి? ఆవిడ కృష్ణ గారు అమ్మగారు, ధర్మతేజ గారి భార్య గారు. మీ గురించి మేము చాలా విన్నాం. ఎప్పుడో 20 ఏళ్ల క్రిందట ధర్మతేజ గారికి దూరమైపోయి ఇప్పుడు వచ్చారంట కదా? అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో అది చెప్పండి. పర్మిషన్ లేకుండా ఇలా బోర్డ్ మీటింగ్ మధ్యలో రాకూడదు. ఆ విషయం మీకు తెలుసా? కంపెనీ చైర్మన్ గారు లేనప్పుడు ఆయన కుటుంబ సభ్యులు లేకుండా బోర్డ్ డైరెక్టర్స్ మీటింగ్ జరగకూడదు. ఆ విషయం మీకు తెలుసా? అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో అది చెప్పండి. పర్మిషన్ లేకుండా ఇలా బోర్డ్ మీటింగ్ మధ్యలో రాకూడదు. ఆ విషయం మీకు తెలుసా? కంపెనీ చైర్మన్ గారు లేనప్పుడు ఆయన కుటుంబ సభ్యులు లేకుండా బోర్డ్ డైరెక్టర్స్ మీటింగ్ జరగకూడదు. ఆ విషయం మీకు తెలుసా? ఎందుకు తెలీదు? ధర్మతేజ గారి కొడుకు కృష్ణ ఇక్కడే ఉన్నారు కదా. మరి అతన్ని ఎందుకు డైరెక్టర్గా తొలగించాలని చూస్తున్నారు? అతని మీద పోలీస్ కేసులు ఉన్నాయి. పోలీస్ కేసులు ఉన్న వ్యక్తులు ఇక్కడ చైర్మన్గా ఉండడానికి అనర్హులు. అతనికి అర్హత లేకపోవచ్చేమో, కానీ చైర్పర్సన్గా కూర్చునే అర్హత నాకుంది కదా. నువ్వెలా చైర్పర్సన్ అవుతావు? కంపెనీ బైలాస్ ప్రకారం ఈ కంపెనీలో ధర్మతేజ గారు లేదా ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే చైర్మన్ పదవిలో కూర్చోడానికి అర్హులు. కరెక్టే మేడం. మీరు ధర్మతేజ గారి భార్య కాబట్టి మీరు చైర్పర్సన్గా కూర్చునే హక్కు, అర్హత రెండూ ఉన్నాయి మేడం. సో నన్ను కాదని నా పర్మిషన్ లేకుండా మీలో మీరు మాట్లాడుకుని ఎవరినో చైర్మన్గా నిలబెడతానంటే నేనెందుకు ఒప్పుకుంటాను? సుబ్రహ్మణ్యం, కావాలంటే బైలాస్ని వీళ్ళందరి ముందు చదివి వినిపించు. ఇందకటి నుంచి మీలో మీరే మాట్లాడేసుకుని చైర్మన్ అని గొప్పలు చెప్పుకున్నారు కదా, ఇప్పుడేమంటారు? ఇప్పుడు మీ అందరికీ బాగా అర్థమైందనుకుంటాను. ఈ రోజు నుంచి ఈ కంపెనీ చైర్పర్సన్ని నేను. నువ్వెలా కూర్చుంటావు? మా డాడీని మమ్మల్ని నువ్వు ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోయావు. సార్, ఏంటండి ఇది? అందరి ముందు మీ అమ్మగారిని ఇలా అవమానించడం కరెక్ట్ కాదండి. యూ షట్ అప్. మధ్యలో మాట్లాడితే మర్యాదగా ఉండదు.
మా నాన్నగారికి భార్యగా బతకకుండా వెళ్ళిపోయిన నువ్వు ఇక్కడ చైర్పర్సన్గా ఎలా కూర్చుంటావు? మీ కొడుకు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి మేడం. ధర్మతేజ గారిని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిన మీకు ఇప్పుడు చైర్పర్సన్గా కూర్చునే అర్హత ఎక్కడుంది? నేను ధర్మతేజ గారికి దూరంగా ఉన్నా ఆయన నుంచి విడాకులు తీసుకోలేదు. ఆయన నేను కావాలి అని మళ్ళీ నన్నింటికి తీసుకొచ్చారు. ఈ విషయంలో లీగల్గా నాకు అన్ని అధికారాలు ఉన్నాయి. హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఒక యజమాని తర్వాత అతని భార్య, ఆ తర్వాత పిల్లలు, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు వస్తారు. ధర్మతేజ గారికి భార్యగా ఆయన తర్వాతి స్థానం భార్యదే. దీన్ని కాదు అంటే ఎవరైనా ఫైట్ చేసుకోవచ్చు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? మా రాణి మేడం గారు చెప్పింది నిజమే కదా? కావాలంటే మీరు కోర్టుకు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా తీర్పు మా రాణి మేడంకి అనుకూలంగానే వస్తుంది. నువ్వు చైర్పర్సన్గా ఉండడానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోవడానికి నీకు అర్హత లేదు మిస్టర్ కృష్ణ. సో ఇందాకే చెప్పాను కదా, యజమాని తర్వాత ఆ స్థానం యజమానురాలిగా ఆయన భార్యకి మాత్రమే ఉంటుంది. దాన్ని ప్రశ్నించే హక్కు మీకెవ్వరికీ లేదు, నీకూ లేదు. ఓకే మేడం, లీగల్గా మీకు అధికారం ఉండొచ్చు, కానీ చైర్పర్సన్గా కూర్చోవాలంటే మీరు దానికి అర్హులో కాదో మేము నిర్ణయించాలి. మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. వెయిట్, మీరేం అడుగుతారో నాకు తెలుసు. ధర్మతేజ గారు ఈ కంపెనీ పెట్టడానికి పెట్టిన క్యాపిటల్ అమౌంట్ ₹1,00,000. ఇప్పుడు మనకున్న లయబిలిటీస్ ఎన్నో కోట్లు. మార్కెట్లో మన కంపెనీ షేర్స్ వాల్యూ ₹1,450. మొత్తం మన కంపెనీ చేస్తున్న ప్రాజెక్ట్స్ విలువ 50,000 కోట్లు. సుబ్రహ్మణ్యం గారు, నేను చెప్పిన డీటెయిల్స్ కరెక్టేనా? కరెక్టే మేడం. కేవలం స్టాటిస్టిక్స్ చెప్తే సరిపోదు. మనం చేసిన ప్రాజెక్టులు చాలా వరకు మధ్యలోనే ఆగిపోయాయి. వాటిని ఎలా సాల్వ్ చేస్తారు? దానికి కూడా నా దగ్గర ఒక ఐడియా ఉంది.
టుడే ఆన్వర్డ్స్ ఐ am the chairperson of the company. You have any doubts? ఈ మీటింగ్ ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలన్నీ మినిట్ టు మినిట్ రాసి మీకు అందజేస్తాం. సో మీరందరూ బయలుదేరచ్చు. నేను కంపెనీ చైర్పర్సన్ అవ్వలేదని నా మీద ఎంతో సానుభూతి చూపించావు. ఇదే అవకాశంగా తీసుకొని నిన్ను నా దారిలోకి తెచ్చుకుంటాను. ఇదే నాకు మంచి అవకాశం. సార్ ఫోన్ చేస్తున్నారు. హలో సార్, చెప్పండి సార్. వర్ష, ఇప్పుడు నేను సార్గా ఫోన్ చేయలేదు, కృష్ణగా ఫోన్ చేశాను. ప్లీజ్ కాల్ మీ కృష్ణ. ఇంతకు ముందు కూడా చెప్పాను, కానీ నువ్వు ఇంకా అలాగే పిలుస్తున్నావు. మన మధ్య ఈ దూరం అవసరం అంటావా వర్ష? ప్లీజ్. మీరు వద్దంటే నేను సార్ అని ఎందుకు అంటాను కృష్ణ? ఎస్, ఇదే నేను కోరుకునేది. ఈ పిలిపే నాకు కావాల్సింది వర్ష. నీతో చాలా మాట్లాడాలి, నీతో ఎన్నో పంచుకోవాలి. నువ్వు నేను తప్ప వేరే ఎవ్వరూ లేని చోటికి వెళ్దామా వర్ష? సార్ అది హే, నేనేమి నీతో తప్పుగా ప్రవర్తించను. నాకు నీతో మనసు విప్పి మాట్లాడుకోవాలనుంది. పైగా బాధలో ఉన్నాను కదా. అవును సార్, మీరే చైర్మన్ అవుతారని నేను కూడా అనుకున్నాను సార్. కానీ నా బాధంతా అదే వర్ష. ఇంట్లో ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోరు. ఒకవైపేమో డాడీ, మరోవైపు ఆ ప్రియ. నాకు పిచ్చెక్కుతుంది. అయ్యో ప్లీజ్ కృష్ణ, నువ్వలా ఫీల్ అవ్వద్దు. అందుకే వర్ష, ఒకరోజు మనం ప్రశాంతంగా గడుపుదాం. వస్తావుగా? నాకు ఇబ్బంది కలగదు అంటే తప్పకుండా వస్తాను సార్. నీకేం ఇబ్బంది కలగదు. ఓకే సార్. థ్యాంక్ యూ వర్ష, థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే కృష్ణ. ఒసే వర్ష, వచ్చావే, పూర్తిగా నా దారిలోకి వచ్చేసావు. నీకోసం తొందరలోనే భజన్ లాల్ గెస్ట్ హౌస్ బుక్ చేస్తాను. కృష్ణ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అది నాకు అర్థమవుతుంది. నీలాంటి మంచి మనిషి ప్రేమని ఏ ఆడపిల్ల మాత్రం కాదనుకుంటుంది. నీ నోటి నుంచి వచ్చే ఐ లవ్ యూ అనే పదం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడో నీతో లవ్లో పడిపోయాను కృష్ణ. ఐ లవ్ యూ.
ఐ లవ్ యూ చెప్పి నీ ఒళ్ళో వాలిపోతాననుకుంటున్నావా కృష్ణ? మీరు నిజంగా చాలా గ్రేట్ సార్. ఒక అమ్మాయి గురించి ఇంతలా ఆలోచిస్తారని అస్సలు అనుకోలేదు సార్. యు ఆర్ ఎ ట్రూ జెంటిల్మన్. మీకోసం, మీరు మీ గోల్ రీచ్ అవ్వాలనే ఉద్దేశం కోసం మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వర్ష, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అలా చూస్తున్నావు? నేను నిన్ను ప్రేమించడం ఏంటానా? నేను నీలాగే కృష్ణ. ఈ ప్రేమలు దోమలు నా ఒంటికి పడవు. నువ్వు నన్ను ట్రాప్ చేయాలని చూస్తున్నావు. నేను ఆల్రెడీ నిన్ను ట్రాప్లోకి లాగేశాను. ఆ ప్రియాని అడ్డం పెట్టి ఆ సింపతితో నన్ను పడేయాలని నువ్వు కదల్లావు. నేనేదో అమాయకంగా నటించి నిన్ను నా దారిలోకి తీసుకురావడానికి ప్లాన్ చేశాను. హే, నీ వీక్నెస్లు అమ్మాయిలని తెలిసి నేనొచ్చి ఆఫీస్లో చేరాను. నీ దగ్గర ఇన్నోసెంట్గా నటించి నువ్వు నాకు లైన్ వేసేలా చేశాను. ఈ ఫోటోలన్నీ నీకోసమే రెడీ చేశాను. ఎప్పుడెప్పుడు నువ్వు నన్ను ఒంటరిగా బయటకు తీసుకెళ్తావా, నిన్ను ఎప్పుడు బుక్ చేస్తానా అని వెయిట్ చేస్తున్నాను. ఈ ఆధారాలన్నీ పెట్టుకుని నీ ఇంట్లో నీ భార్యగా ధర్మతేజ ఇంటికి కోడలనవుతాను. తన ఆస్తి అంతటికి యువరాణినవుతాను. నేను అకౌంట్స్ చూసుకోవడానికి రాలేదు, నీ అకౌంట్ సెట్ చేయడానికే వచ్చాను. నీ కంపెనీకి ఎప్పటికైనా చైర్పర్సన్ని నేనే. ఎర్ర రెడీగా ఉంది కృష్ణ, నువ్వు వచ్చి పడిపోవడమే ఆలస్యం. అయ్యో, ఏ రాము, త్వరగా రా, ఓపెన్ చేయి. వదినా, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, అంతేకాని మేమేదో నిన్నన్నామని మా మీద నిందేసి వెళ్ళకు. ఇక్కడ ఎవరు నిన్ను ఏమీ అనలేదు, నువ్వే అందరినీ అపార్థం చేసుకుంటున్నావు. అనలేదా? మొన్న టీవీ కొన్నప్పుడు ఎన్నెన్ని మాటలు అన్నారు. నా సంతోషం కోసం నా భర్త టీవీ కొన్నాడని అక్కడికి మీ సొమ్మంతా ఎందుకు పెడుతున్నట్టు అని నోటికొచ్చినట్టు అన్నారు. ఏ
మా ఆయన నా కోసం టీవీ కొనకూడదా? అది కూడా తప్పేనా? చూడమ్మా, ఖర్చులనేవి మన అవసరాన్ని బట్టి ఉండాలి. ఆడంబరాల కోసం ఖర్చులు పెట్టకూడదు. మనం మధ్యతరగతి వాళ్ళం. అన్ని లక్షలు పోసి అంత పెద్ద టీవీ కొనాల్సిన అవసరం లేదు. వచ్చిన జీతంతో పాటు రాబోయే జీతానికి కూడా ముందుగానే ఖర్చులు పెట్టుకోవడం మంచి పద్ధతి కాదమ్మా. మీరు మధ్య తరగతి వాళ్ళు, కానీ నేను గొప్పింటి నుండి వచ్చాను. నా అలవాట్లు నావి. నన్ను కూడా మీలాగా బ్రతకమనడం కరెక్ట్ కాదు. అయినా నా భర్త నా కోసం కొనిపెడితే మీ ఏడుపేంటి? చూసావా అన్నయ్య, ఇది వదిన వరస. ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. టీవీ కొనే ముందు ఒకసారి చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పాలి? మీరేమన్నా డబ్బులు ఇస్తున్నారా? లేదు కదా. ఏంటి రవి ఇది? ప్రతిదానికి ఇదిగో ఇలాగే నాతో గొడవ పడుతున్నారు. నేనెందుకు భరించాలి? నేనేమన్నా గతులకి ఇంటికొచ్చానా? ప్రియా, మీ వదిన చెప్పింది నిజమే కదా. తను టీవీ కొనుక్కోవాలంటే మీ పర్మిషన్ ఎందుకు? ఏంట్రా, ఏంటి నీ పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నావు? పనికిరాని దద్దమ్మ. నాన్నా, నర్మయ్, సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నావు? ఈ ఇంటికి పెద్ద కొడుకు అయి ఉండి బాధ్యతలు తీసుకోకుండా నీ ఇష్టానికి పెళ్ళం కొంగు పట్టుకుని తిరుగుతున్నావా? జీతం రాగానే నీ భార్య కోసం అంత పెద్ద టీవీ కొన్నావు. మరి నీ చదువు కోసం అహర్నిశలు కష్టపడినా నీ చెల్లెలకి కనీసం ఒక చీరన కొన్నావా? మీ అమ్మని కనీసం డాక్టర్ దగ్గరికన్నా తీసుకెళ్ళావా? విన్నావుగా రవి, ఇది వాళ్ళ అసలు బాధ. వాళ్ళకేమీ పెట్టకుండా నాకే అంతా పెట్టేస్తున్నావని ఏడుస్తున్నారు. వీళ్ళందరి చూపు నా మీదే ఉంది. నేనేం చేసినా వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. నాకేది కావాల్సిన వీళ్ళ దయాభిక్ష మీద బ్రతకాలి. అలా బ్రతకాలంటే నా వల్ల కాదు. నేను వెళ్ళిపోతాను. వదిన, ఆగొదిన, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి ఇంటి పరువు బజార్ను పాడేయకు. ఇప్పటి వరకు ఉన్నంతలో సర్దుకుపోతూ ఉన్నదాంతో తృప్తి పడుతూ బ్రతుకుతున్నాం. ఇప్పుడు నువ్వు అనవసరంగా గొడవలు చేసి మేము ఇన్నేళ్ల నుంచి కాపాడుకున్న పరువు మర్యాదల్ని నాశనం చేయకు. పోనీ అమ్మా, ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉన్న ప్రతిరోజు గొడవలే అవుతాయి. ఇంట్లో ఉండి ప్రతిరోజు మనశ్శాంతి లేకుండా బ్రతకడం కంటే ఇంటి పరువు పోగొట్టుకున్నా పెద్ద బాధ ఉండదు. పోనీ. నాన్న, మీరుండండి. అన్నయ్య, జరిగిన గొడవలు చాలు. ముందు వదినని లోపలికి తీసుకుని వెళ్ళు. మన అరుపులు చుట్టుపక్కల వాళ్ళు చూశారంటే అసహ్యంగా ఉంటుంది. లోపలికి వెళ్ళండి. నేను లోపలికి వెళ్ళాలి అంటే నేనేం చేసినా అడగకూడదు, ఎదురు చెప్పకూడదు. దానికి మీరు ఓకే అంటేనే నేను లోపలికి వెళ్తాను, లేదంటే మా ఇంటికి వెళ్తాను. సరే వదినా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నిన్నెవ్వరూ అడగరు. రవి, టీవీతో పాటు ఒక ఏసీ కూడా తెప్పించు. ఆ ఫ్యాన్ గాలి నాకు సరిపోవడం లేదు. అలాగే మాధవి, ఇవాళే ఆర్డర్ చేస్తాను. లోపలికి వెళ్దాం, పద రా. ఏసీ తెప్పిస్తారు, బానే ఉంది. మరి దాని కరెంటు బిల్ ఎవరు కడతారు? అది కూడా వానే కట్టమను. నాన్న, ఊరుకోండి నాన్న.
ఏంటమ్మా ఊరుకునేది? ఎలా రెచ్చగొడుతుందో చూడు. మీ అన్నయ్య సిగ్గు శరం వదిలేసి పెళ్ళానికి ఎలా వంత పాడుతున్నాడు చూడు. పుట్టింటికి వెళతాను అనగానే అందరం తన మాటకి తల వంచి మాట్లాడాం. రేపు ఆ పిల్లకి అదే ఆయుధం అవుతుంది. ప్రతిదానికి ఇలాగే బెదిరిస్తుంది. ఇదిగో వర్ష, నువ్వు అడిగిన వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్. థ్యాంక్ యూ. బయటంతా చల్లగా ఉంది, వర్షం పడేలా ఉంది. ఇలాంటి సమయంలో జనరల్గా ఎవరైనా వేడివేడిగా కాఫీనో టీనో ప్రిఫర్ చేస్తారు. అలాంటిది నువ్వేంటి ఐస్ క్రీమ్ తిందామన్నావు? వెదర్ చల్లగా ఉంటే ఎవరైనా వేడిగా వెచ్చగా తాగాలని అందరూ అనుకుంటారు. బట్ నేను అలా కాదు. వెదర్ మారినా నాకు ఇష్టమైందే నేను ప్రిఫర్ చేస్తాను. నాకు తెలుసు వర్ష, నువ్వు అందరిలాంటి దానివి కాదు. సంథింగ్ స్పెషల్. ఐ లైక్ యూ. అలా స్పెషల్గా ఉండాలనే కదరా నీ దగ్గరికి వచ్చింది. నిన్ను తొందరలో వలలో వేసుకుంటాను, నీ ఆస్తి మొత్తం కాజేసేస్తాను. అందుకోసమే సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటున్నాను. అప్పుడే కదా నేను అనుకున్నది నెరవేరేది. అయితే నా అనుమానమే నిజమైంది. కృష్ణ మెల్లిగా వర్షతో తిరుగుతున్నాడా? ఏంటి సార్, ఏమైంది? ఎవరైనా ఐస్ క్రీమ్ నోటితో తింటారు, కానీ ఇలా బుగ్గలతో కూడా తింటారని నాకిప్పుడే అర్థమైంది. నాలుకతో అందుకోవడం కష్టం, కానీ నేను తుడుస్తాను.